ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపల ఫ్యాన్ వేయలేదు, బయట నుంచి పెద్దగా గాలి రాలేదు. అయినా దీపం ఆరిపోవడం ఏంటి ఆనందా? నమస్తే మ్యామ్. ఈ ఎఫెక్ట్ ఈ పిల్లదంటావా ఏంటి? ఎందుకొచ్చావు? అదేంటి మ్యామ్ అలా అంటున్నారు? మీరే నా రోల్ మోడల్, మీరే నా ఇన్స్పిరేషన్. మీలాగా ఎదగాలనేదే నా లైఫ్ అంబిషన్ అని చెప్పాను కదా మ్యామ్. అందుకే కదా మ్యామ్ యుఎస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయాను. నువ్వు చెప్పే మాటలన్నీ బాగున్నాయమ్మా, కానీ 25th యానివర్సరీలో నువ్వు చేసిన పని ఎవ్వరికి నచ్చలేదు, మా ఆనందాతో సహా. చూడు సమీరా, ఒక మనిషి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడటానికి కొంచెం టైం పడుతుంది. కానీ అదే అభిప్రాయం పడిపోవడానికి ఒక్క ఇన్సిడెంట్, ఒక్క క్షణం సరిపోతుంది. నీ విషయంలోనూ అదే జరిగింది. స్టేజ్ మీద నువ్వు వయలిన్ బాగా వాయించావు. మా అత్తయ్య గారు ఇంకొకసారి వాయించమంటే ఏదో వయలిన్ వాయించడం రానట్టు, అంతకు ముందు వాయించింది నువ్వు కానట్టు అలా వెళ్ళిపోయావు. ఎందుకమ్మా మరి? అంతకుముందు వాయించింది నేను కాదు కాబట్టి అందుకే వెళ్ళిపోయాను. దానికి అమ్మ చాలా ఫీల్ అయింది సమీరా, అలా చేయకపోతే బాగుండేది. నేనప్పుడు వయోలిన్ మళ్ళీ ప్లే చేస్తుండుంటే అప్పుడు ఇంకా బాగుండేది. మీ కోపానికి కారణం ఇదే కనుక అయితే సారీ మ్యామ్, నన్ను క్షమించండి. ఆ క్షణం నేను అలా ఎందుకు బిహేవ్ చేశానో నాకే అర్థం కావట్లేదు. నీకర్థం కాలేదేమో, కానీ నాకర్థమైందమ్మా. నీకు ఓర్పు తక్కువనే. ఏ రంగంలో అయినా మనిషి ఎదగాలి అనుకుంటే కావాల్సింది సిన్సియారిటీ, పట్టుదల, తెలివితేటలు మాత్రమే కాదు, ఓర్పు, సహనమని ఈ 2 క్వాలిటీస్ ముఖ్యంగా ఉండి తీరాలి. అవి మీకు లేవు. నాలో ఉన్న మైనస్ ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది మ్యామ్. నేను రెక్టిఫై చేసుకుంటాను. ఈ చిన్న కారణానికి నన్ను దూరం పెట్టొద్దు మ్యామ్. యుఎస్ లో మీరు పెట్టాలనుకుంటున్న మీ బ్రాంచ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. దాన్ని డీల్ చేయాలంటే అనుభవం కావాలని చెప్పారు కదా, అందుకే మీతో పాటే ఉండి ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలని ఫిక్స్ అయిపోయొచ్చాను. మీ కోడల్ననుకుని
అదేమ్మా మన ఇంట్లో అమ్మాయి అనుకుని ఒకసారి క్షమించమని అడుగుతోంది, అంతే కదా? అంతే. ఇక మీదట ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయవు కదా? మా మమ్మీని హర్ట్ చేసే పనులేం చేయవు కదా? ఏంటి దర్శన్ బాబు, ఆ అమ్మాయి డైలాగులన్నీ నువ్వే చెప్పేస్తున్నావు? అంటే తన ఫీలింగ్స్ అవే అని ఏదో ఫస్ట్ టైం మిస్టేక్ చేశాను సారీ అంటోంది కదా, ఇంకెప్పుడు చేయనంటోంది కదమ్మా. పోనీలే ఆనంద, ఆడపిల్ల లైఫ్లో ఎదగాలి అనే అంబిషన్తో నిన్ను వెతుక్కుంటూ ఎంతో దూరం వచ్చింది. ఈ ఒక్కసారికి క్షమించేస్తే నువ్విదే బిజినెస్ లో ఎదగాలి అనుకుంటున్నావు గనక ట్రైనింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంటుంది. అది నీకు ఓకేనా? గ్రౌండ్ ఫ్లోర్ కాదు మ్యామ్, సెల్లర్ నుంచి నేర్చుకోమన్నా నేర్చుకుంటాను. సెల్లార్లో ఏముందమ్మా, దుమ్ము ధూళి తప్ప. ఉన్న చోట నుంచే నేర్చుకోవడం మొదలుపెట్టు, అది చాలు. కపిల, మేడం. నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పి తను చేయాల్సిన పనేంటో తనతో చేయించు. అలాగే దర్శన్కి అసిస్టెంట్ని చెయ్యి. ఓకే? ఓకే మేడం. నీ కొడుక్కి అసిస్టెంట్ని కాదు, త్వరలో నీ ఇంటికి కాబోయే కోడల్ని. ఇవాళ నీ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాను వర్కర్గా, ఆ తర్వాత మీ ఇంట్లో అడుగు పెడతాను ఓనర్గా. వెళ్దామా? ఏంటి బయట నుంచి ఫోన్ మాట్లాడుతున్నావు? లోపల బోర్ కొడుతుంది. సరే వెళ్దామా? ఎక్కడికి? మ్యామ్ చెప్పారు కదా నన్ను దర్శన్కి అసిస్ట్ చేయమని. దానికంటే ముందు ఇంకొకటి చెప్పారు కదా, మర్చిపోయారనుకుంటా, గుర్తు చేయనా? గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ నేర్చుకోవాలన్నారు కదా. బట్టల షాప్లో నేర్చుకోవడానికి ఏముంటుంది? చూసేవాళ్ళకేం అనిపించదు, కానీ పని చేసేవాళ్ళకి బెండ్ పడిపోతుంది. అంత పనుంటుంది. సరే పద. ఈసారి కట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.